హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఐకాన్ టీవీ. నేను మీ ఉదయ్, మీరు చూస్తుంది మిస్టర్ ఐకాన్ న్యూస్. మరి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన రోజండి. మనందరికీ న్యూ ఇయర్. మరి ఈ న్యూ ఇయర్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం మనకు చాలా చాలా ఇష్టంగా ఉంది. ఏంటో సౌండ్? కొంపదీసాడు కాదు కదా. హలో మాస్టరు, నేనే వచ్చేసాడండి. పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. కోకిన్సాలు డైలాగ్ చెప్పండి. 4 సంవత్సరాల క్రితం దరిద్రం తగలడి కరోనా పుణ్యమా అని ఒక యదవ దగ్గర ₹1,00,000 అప్పు చేశారు. హలో మాస్టరు, ఐ వాంట్ రెస్పెక్ట్. ఏటి పెడుతుంది మాట్లాడేస్తున్నారా? సారీ యదవ కాదండి, యదవన్నర యదవ. అది అలా అన్నారు, బాగుంది. కానీ అప్పు చేసిన దగ్గర నుంచి అండి, పుండు మీద గజ్జిల, పేడలో పురుగుల, జుట్టులో చుండ్రుల, మంచం మీద నల్లిలా నన్ను పట్టుకుని వేధిస్తూనే ఉన్నాడండి. మా గురువు గారు నన్ను పొగడేస్తున్నారా? నా కర్మ. అది ఆడి బుర్ర. బాబా హలో, సిగ్గుపడింది చాలు. మరి ఈరోజు ఉగాది కదా, మరి మన మిస్టర్ ఐకాన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్పవా? బస్ అంతే కదండి. మరి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మన పెదగొట్టం గారు, పెలంగొట్టం గారు వీళ్ళందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆడియన్స్ మీ అందరూ ఏంటలాగా కళ్ళు ఎటువంటి చూస్తున్నారు, మీ అందరూ టాప్ అని క్లాప్స్ కొట్టేసి వాళ్ళు స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పేయండి. గెలిగించా రే. మధ్యలో ఈ గొట్టం గారు ఎవర్రా బాబు? అదేనండి, మా ఊరు ఎమ్మెల్యే గారండి బాబు. ఆయన మా ఊర్లో మేము ప్రేమగా గొట్టం బాబు పిలుస్తుంటాం కదా. అరే, ఇది మీ ఊర్లో జాతర అనుకుంటున్నావా? మిస్టర్ ఐకాన్ టీవీ ప్రాపర్ గా డిగ్నిఫైడ్ గా ఉగాది విషయం చెప్పాలి పద్ధతిగా. గొట్టం గారు ఏంద్రా? సారీ అండి, ఫ్లోలో వచ్చింది. మిస్టర్ ఐకాన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది నుంచి మేము జామ్ అనే ప్రోగ్రాంలని ఎరగదీస్తూ ఉంటాం. మీరు అక్కడి నుంచి చూస్తూ టప లైక్లు పటపట షేర్లు కొట్టేస్తే మరి మాకు గోల్డెన్ డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బులు వచ్చాయి అనుకోండి, అందులో నాకు రావాల్సిన ₹2,23,332.50 నేను తీసేసుకొని నేను హ్యాపీగా జేబులు వేసేసుకుని ఎంజాయ్ చేసేస్తాను అనమాట. హలో ₹2,23,332 అనే పెద్ద లిస్టు చెప్తున్నావు ఏంద్రా? నేను ఇద్దరు తీసుకుని ₹1,00,000 కదా. బొంగేం కాదు, ఈ 4 సంవత్సరాలకు వడ్డేవాడండి ఎత్తాడు. అంతేకాదండి, నాతో అడ్డమైన పనులన్నీ చేయించుకున్నాడండి. ఎక్కడ రిపోర్టర్ని పెడితే అడిగి శాలరీ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి నాతో అన్ని పనులు చేయించారండి. రిపోర్టింగ్, ఇంటర్వ్యూ, బయటికి వెళ్ళడం, కెమెరాలు పోయడం, ఇల్లు తోడడం, వంటలు తోడడం, గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇంటి పని, వంట పని, ఇంకా నయం ఒంటి పని కనలేదు. అది కూడా చేస్తాయి. మన ఇద్దరిని అంటారండి. నువ్వు నీ ఏదో మాటలు ఆపు. ఇంకా చిన్నపిల్లలు కూడా చూస్తారా మన ప్రోగ్రాము? పద్ధతిగా మాట్లాడు. సారీ అండి. అది సరే కానీ ఈరోజు ఉగాది ఏదో పొడి చేస్తా, చింపేస్తా, ఎవరిని తెచ్చేస్తా, నా టాలెంట్ ఏంటో చూపించేస్తా అన్నావు కదా. ఏంటి మరి, ఏం చేయబోతున్నావు? ఆల్రెడీ చేస్తానండి బాబు, ర్యాపిడో బుక్ చేశాను. 5 నిమిషాల్లో ఆయన వచ్చారు. ఎవర్రా బాబు? ఉగాది కదండి, ఉగాది సందర్భంగా పెద్ద జ్యోతిష్ బ్రహ్మగారిని పిలిచానండి బాబా. ఉగాదికి బ్రహ్మంగానే పెళ్ళడం బాగానే ఉంది, కానీ ఏ సందు చివరి నుంచి ఎలక జోస్యం వాడినో తొండ జోస్యం వాడినో తెచ్చాడు అనుకోండి, మన పని ఇంకంతే. అలాంటి వాడేం కాదు కదా. ఎలాగొస్తాయండి మీకు ఇలాంటి డౌట్లు? అసలనే వరస్ట్గా ఉన్న సీట్ వచ్చి. సరే, ముందు ఇంటర్వ్యూలు ఏర్పాట్లు చెయ్యి. రే ఆ మాబ్ స్టిక్ దేనికిరా బాబు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏటి చేస్తున్నావు? ఏంటి ఇంటర్వ్యూకి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఎందుకురా ఇవన్నీ? ఈ మధ్య ఇంటర్వ్యూ అనట్లేదండి బాబా. మరేమంటారు? పాడ్కాస్ట్ అది పాడ్కాస్ట్ కాదురా, పాడ్కాస్ట్. నేను చెప్పింది కూడా అదే. దానికి మాబ్ స్టిక్ ఎందుకురా? సరేనండి, సరే అయితే ఓ పని చేద్దాం. రోడ్ మైక్ విత్ రాడ్ అమెజాన్ లో 50,000 ఉంది, మరి తెప్పించమంటారా? వీడు పరువు మొత్తం తీసేస్తున్నాడు. లేదు కదా, అందుకే మూసుకుని ఉండాలి.
డబ్బులు లేనప్పుడు మూసుకుని ఏది అడ్జస్ట్మెంట్ చేస్తే అది చేయించుకోవాలి. చేతనాను కదా కష్టపడి నేను ఏదోడు కానీ ఊరికేనా. హలో హలో గురుగారు వచ్చారండి. వచ్చింది పైకి వచ్చిండే 4th ఫ్లోర్. రండి రండి అంటే గురుగారు వచ్చారట. నమస్కారం అండి గురుగారా. రండి రండి కూకోండి. ఏమిట్రా నిన్న 30 సార్లు మిస్ కాల్ ఇచ్చింది నువ్వేనా? ఏమిటి నువ్వు పడుకుంటే సరిపోద్దా, మేము పడుకోవద్దా? అంటే నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయిందండి, అందుకే మిస్ కాల్ ఇచ్చాను అన్నిసార్లు. ఏడ్చినట్టే ఉంది నీ లాజిక్. ఏమిటి రోయ్ కర్రకి మైక్ కట్టావు? నీ మొహం లాగే ఉంది ఇది కూడా. ఇంక మీరు ఎన్నిసార్లు మిస్ కాల్ ఇచ్చాను తిరిగి అయిపోయేసరికి మా గురుగారు ఫోన్ నుంచి ఇస్తానండి. ఎవరో మీ గురువుగారు? అదిగానండి అక్కడ ఉన్నారు కదా టీవీలో. బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే. బాగున్నాయ్యా, చక్కగా ఉన్నావు. మొహంలో కూడా మంచి కళ ఉట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బాగుంది భేషుగ్గా ఉన్నావు. ఈ సంవత్సరం అదరగొట్టేస్తావు. గురుగారు మరి నా మొహం చూస్తుంటే ఏమనిపిస్తుందండి? నీ మొహమారా నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. అదేంటో తర్వాత చెప్తాను కానీ త్వరగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి, వేరే చోటికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి ఈరోజు. ఓకేనండి. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్. మరి ముందుగా మిస్టర్ ఐకాన్ టీవీ ప్రేక్షకుల అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈరోజు ఉగాది కాబట్టి మరి మనతో మాట్లాడడానికి అలాగే పంచాంగం చూసేసి మన ప్రెజెంట్ ఫాస్ట్ ఫ్యూచరు ఎలాగోనాయో చెప్పడానికి మరి మన స్టూడియోకి వచ్చారు. సనత్ నగర్ నుంచి చాలా ఫేమస్ ఆస్ట్రాలజర్ సనత్ నగర్ శర్మ గారు. ఆయన చాలా ఫేమస్ అండి. మరి ఈరోజు మనం ఆయనతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ చేసేద్దాం. మరి చూడడానికి మీ అందరూ రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ ది షో. నమస్తే. ముందుగా మిస్టర్ ఐకాన్ టీవీ ప్రేక్షకులందరికీను విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా మందికి చాలా బాగుందండి. ఎక్కడో ఒకడో ఇద్దరో ఎదవలు ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ చాలా భేషుగ్గా ఉంది. హలో శర్మ గారు, ఏటండి ఇంకా నా జాతకం చూడలేదు, అప్పుడే బాగాలేదని చెప్పేస్తాను రేటండి బాబు. నాకు కొంతమంది జాతకాలు చూడక్కర్లేదురా, మొహం చూస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతుందో అన్నది. ఊరుకోండి, జోకులు వేస్తున్నారు. ఇంతకీ తమరి రాసి ఏమిటో? నాదండే మేసం. అది సరిపోయిందిరా. నా అంచనా ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ రైట్ నో. నీది ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అంటే ఏంటండి దాని మీనింగ్? 2 రూపాయలు సంపాదించామనుకో 14 రూపాయలు పీకుతుంది అనమాట. 5 పొగిడారనుకో 7 తంతారనమాట. అది దాని లెక్క. కానీ ఒరే అందరికీ ఇలా ఉండదు రోయ్, ఎవరి వారి ఇండివిజువల్ జాతకాలు బట్టి అది అలా ఉంటుంది అనమాట. ఎందుకు నీ జాతకం తీసుకొచ్చావా? తెచ్చినానండి, మీరు అడుగుతారని తీసుకొచ్చాను. ఇదిగోండి మన జాతకం. ఏమిట్రా నీ పేరు? కంగారా. నీ జాతకం కూడా అలా తగలడింది, తెలిసిపోతుందిగా భేషుగ్గా. సరేరా, నీది ఆఖరిలో చెప్తానులే కానీ ముందుగా ఆ 12 రాసుల వారికి ఎలా ఉందో చెప్పేస్తా ఒకసారి. ఓకేనండి. సరేరా, ముందుగా ఈ 12 రాసుల వారికి అసలు ఎలా ఉంది, వీళ్ళ గ్రహస్థితులు ఏంటి, ఈ సంవత్సరం వీళ్ళ ఆదాయ వ్యయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా అందులో వృషభం, మిథునం, సింహ, కన్య ఈ రాసుల వారందరికీ అత్యద్భుతం. ఏమిటి అత్యద్భుతం. తర్వాత కర్కాటకం, మకరం, కుంభం, ధనుస్సు అలాగే మీన రాశుల వారందరికీ కూడా పర్వాలేదురా, బానే ఉంది. ఇకపోతే మేషం, వృశ్చికం వీళ్ళిద్దరికీ మాత్రం చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళ ఆదాయం 2, వ్యయం 14. అంటే కష్టకాలం అనే చెప్పుకోవాలి. కాకపోతే అందరికీ ఇలా ఉండదు, ఎందుకంటే జాతకాలు అన్నది 30% మాత్రమే. మిగతాదంతా మీ ఇండివిజువల్ జాతకాల చక్రం ప్రకారం చూసుకోవాల్సిందిగా ఉంటుంది అనమాట. ఏటండి సూపర్ చేపిస్తున్నారు బాబా. మా ఉదయ్ బాబు ఎలా కొంచెం చూసి చెప్పండి. ఏమయ్యా ఉదయ్, ఏమిటి నీ రాశి? క్షమించాలి, నేను ఇలాంటివన్నీ నమ్మనండి. అనుకున్నానయ్యా,
కష్టపడి సంపాదించి కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడేవాడు ఎప్పుడు కూడా ఇలాంటివి ఎక్కువగా నమ్మబోడు. కానీ ధర్మం ప్రకారం నేనైతే చూడాలి చెప్పాలి కాబట్టి నీ రాశి ఏమిటి చెప్పు? నా రాశి కన్య. మరి ఏ నక్షత్రమో? హస్త. అద్భుతం అయ్యా, అత్యద్భుతం. ఆదాయం 14, వ్యయం 2. మరి ఈ సంవత్సరం నీకు రాజయోగం పట్టబోతుంది అయ్యా. ముట్టిందల్లా బంగారం, పట్టిందల్లా బంగారం. మరి పట్టుకోకపోతే? ఏది పట్టుకుంటే అది బంగారమే. మరి పట్టుకోకపోతే? ఇవే ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది. అర్థమైందా? సరే అండి. ఆయన గురించి వదిలేండి, నా గురించి చెప్పండి. అసలు అది ఎలాగుంది జాతకం? వస్తున్నా దాని దగ్గరికే వస్తున్నా. నీ పర్సనల్ చార్ట్ చూసాక గట్టిగా ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను అబ్బాయి. మరి ఈ సంవత్సరం సిట్టింగ్లు, ఫిట్టింగ్లు, మీటింగ్లు, డేటింగ్లు, బోటింగ్లు, బ్యాటింగ్లు ఇవన్నీ ఆపేయాలి అబ్బాయి నువ్వు. అంటే ఈ సంవత్సరం అంతా అరువు కరువు ఈ 2 తప్పవరా నీకు? ఏటండి మరి ఇదంతా? మరి ఎవరండి నాకు దిక్క? ఉదయ్ సార్, ఉదయ్ సార్. ఏంట్రోయ్ స్టోను టోను అన్నీ మారాయి, ఏంది కథ? ఏం లేదు సార్, మా లాంటి అరువు బ్యాచ్ మొత్తానికి మీలాంటి కన్యరాశి వాళ్ళకి సార్ దిక్కు. అంతే మీద ఆదాయం 14 గంట గురుగా గారు చెప్పారు. ఏడ్చాలి యాదవ. బాగుందిరా, దొరికితే తలా లేకపోతే కాలన్నట్టు ఉన్నావు. సరేరా, నేను బయలుదేరుతా. నాకు ఇవ్వాల్సిన 10,116 రూపాయలు పంపించేయి. అదేటండి 3,000 రూపాయలకి కదా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఏంటి మీరు ఎంత రేటు పెంచారా? నిజమేరా, అదే రేటుకి మాట్లాడుకున్నాం. కానీ నీ జాతకం చూసిన తర్వాత నాతోనే అరువు అన్నది మొదలవ్వాలి కాబట్టి అరువు చేసైనా మొత్తానికి నా పేమెంట్ చెయ్యి. ఓకేనా? చెయ్యి. దీని అమ్మ జీవితం. ఓకేనా? సరే అయితే మరి నేను బయలుదేరుతా. భేషుగ్గా ఉండండి, చక్కగా మరి మీ ప్రోగ్రాంలన్నీ చేసుకోండి. ఏమంటావు? సరే మరి మిస్టర్ ఐకాన్ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురూజీ, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. రే డైలాగ్ చెప్పకుండా ఏవేవో చూపిస్తున్నావు ఎట్రా? ఇదేంటండి ఇది? సబ్బు. ఇదేంటిది? స్క్రబ్బు. 2 కలిపితే సబ్స్క్రబ్. నేను చెప్పింది కూడా అదే కదా. అబ్బో, వెరైటీ కావాలంటారు కదండి, వెరైటీకి చెప్పినాను అనమాట. సో చూస్తున్న ప్రేక్షకులందరూ చేసుకోండి. చాలా శాఖలు ఉన్నాయరా నీలో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా?